నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రం వద్ద తాత్కాలికంగా మూసివేసిన దుకాణాలపై వివాదం కొనసాగుతోంది. శ్రీశైలం వెళ్లే రహదారిలో పాలధార, పంచదార, సాక్షి గణపతి ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న దుకాణాలను అక్టోబర్ 16న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా తాత్కాలికంగా మూసివేశారు. 10 రోజులు దాటినా తిరిగి తెరుచుకునేందుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో దుకాణాల యజమానులు ఆందోళనకు దిగారు. గత 4 రోజులుగా సుండిపెంటలోని అటవీశాఖ రేంజర్ కార్యాలయం వద్ద వారు బైఠాయించారు. ఆలయానికి వచ్చే భక్తుల వలని చిరు వ్యాపారులు చేసుకుంటున్నామన్న దుకాణాల నిర్వాహకులతో మా నంద్యాల జిల్లా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంటలో ఉన్న అటవీ శాఖకు సంబంధించిన ఈ యొక్క షాపులనైతే దాంట్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న కొంతమంది కుటుంబాలనైతే రోడ్డు పడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంటే మొన్న మోడీ పర్యటనకు సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని షాపులను అయితే ఈ ఫారెస్ట్ నెలకొల్పిన ఈ దుకాణాలను ఖాళీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ రహదారికి అడ్డు ఉందని, అలాగే శ్రీశైల భక్తులైతే వస్తున్నప్పుడు రహదారికి అడ్డుగా ఉందని నెపం చెబుతూ ఈ యొక్క షాపులను అయితే కదిలించిన పరిస్థితి ఉంది. మోడీ పర్యటన అయితే 16 అయినప్పటికీ ఇంతవరకు కూడా ఆ షాపులను కొనసాగించకుండా మా బతుకులను రోడ్డును పాడేశారని ఫారెస్ట్ అధికారులపై అయితే ఇక్కడ వీళ్ళు ఎద్దవ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆ షాపులు మాకు కావాలి, మా జీవనాధారము అదే, దానివల్లనే మేము బతుకుతామని ఆ కొట్టులో కూడా మేము ఎంతో భక్తులకు అమ్ముకోవడానికి, అలాగే జీవనం కొనసాగించుకోవడానికి దాని మీద ఆధారపడి ఉన్నామని, లక్షల సరుకు అక్కడ ఆగిపోవడము, మేమందరం రోడ్డును పడ్డామని, దీనికి సంబంధించి ఇక్కడ ఆ బాధితులైతే మన వద్ద ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన గోడునైతే వాళ్ళు వెలిపిస్తారని మెగా9 టీవీ అయితే వాళ్ళ దగ్గరకు వచ్చింది. వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏంటి, వాళ్ళ యొక్క ఉన్నపలంగా ఆ షాపులను ఖాళీ చేయడము, తద్వారా వాళ్ళ ఆవేదన ఏదని మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎలా మీరు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు ఈ షాపులను ఒకేసారి తీయడం వలన? మీకు ఏం కావాలి? మాకేం కావాలి అంటే గత 35-40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే శ్రీశైలం పాలధార, పంచదార దగ్గర మేము బతుకుతుంటే ఇప్పుడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ వస్తున్నారు, అడ్డం వచ్చినాయని తీయమన్నారు. సరే మేము సర్ది పెట్టుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత పెట్టుకుందరు అన్నారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సార్ వాళ్ళు మళ్ళీ మేడం లేదని, రేంజర్ గారు లేరని చెప్పారు. సరే మేము అట్టే వస్తున్నాం, పోతున్నాము. ఇప్పుడు మా బాధ ఏంటంటే పిల్లల తల్లులో మేము 70 కుటుంబాలు ఉన్నాం. మా 70 కుటుంబాలకు కానీ మా వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇదిగో మీరు ఇలా నడుచుకోండి అని చెప్తే మేము అలా నడుచుకుంటాం. అది కాదు, మేమేమైనా బకాయిలు ఏమైనా కట్టాల్సి ఉంటే నెలకింత అని పెంచుకొని కట్టండి అమ్మ మీరని చెప్పినంటే ఇలాగైనా కడతాం. లేదు మీరు వాళ్ళు ఏ దారిలో పొమ్మంటే మేము అదే దారిలో నడుస్తున్నాం ఇంతవరకు, ఇప్పుడు కూడా అలాగే నడుస్తాం. ఇప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటంటే పిల్లలు మేమంతా మా కుటుంబాలన్నీ బయటపడ్డాము. మాకు తినటానికి ఉండటానికి జీవనార్థం మాకు ఏమీ లేదు. అందువల్ల దయచేసి రేంజర్ కానీ డిఎఫ్ఓ కానీ సబ్ డిఎఫ్ఓ గారు కానీ మా పిల్లల తల్లులు ఈ 70 కుటుంబాల మీద దయ ఉంచి మా కొట్లు మాకు ఇస్తే మేము వాటిని పెట్టుకొని మా పిల్లల్ని మేము బతికించుకుంటామని కోరుకుంటున్నాం. మన విషయాలు తెలుసుకుందాం. వెంకటేశ్వరం సార్ మాది. అడవి పని లేకుండా చేసుకుంటుంటారు సార్ ఫారెస్ట్ వాళ్ళు. ఎప్పుడు చూసినా మీ ఏరు తేవద్దమ్మా, ఈ అడవిలో ఏం తీసుకొచ్చి పెట్టవద్దమ్మంట. మేము ఏం తిని బతకాలి సార్? మేము ఉంటేనే కదా మాకు పాముకైనా తేలికైనా ఏదో ఒక దానికి ప్రతి ఒక్క నిమిషం మేము పెడుతున్నాం. మళ్ళీ తీసేసి చూద్దామంటున్నాం. మా కొట్లు ఎందుకు ఆఫ్ చేసినారు? మా గిరిజన కొట్లు ఎందుకు తీసేసి మాట్లాడుతుంటారు చెప్పు సార్? అది మాకు కావాలా, ఆ హక్కు మాకు కావాలి. మేమేమైనా అన్నం చేస్తే మళ్ళీ తన్నండి, మా దగ్గర తప్పు లేదు. మా కొట్లు మాకు కావాలా. అది ఎవరు అప్పు కట్టలేదో అలానే కట్టుకోండి, మా అప్పు లేకుండా మేము కట్టినా. మన మోడీ వచ్చిన తర్వాత ఆ మోడీ గారు వచ్చినాకనే మా షాపులు కొద్దిగా బంద్ చేసినారు. ఆ బంద్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే సార్ మా షాపులు మాకు ఇవ్వండి అని 3 రోజులు వచ్చినాము. వాళ్ళ దగ్గర ఏ తప్పు లేదు, వాళ్ళు ఇస్తామంటున్నారు. సబ్ డిఎఫ్ గారు, మేడం గారు లేరు. ఆమె లేనిది మనకి రేంజర్ మీద కొట్లాడతా సుఖమేముంది? ఆమె రావాలా మనకు? అప్పుడు సబ్ డిఎఫ్ గారే ఇచ్చినారు ఈ కొట్లు. మళ్ళీ ఇప్పుడు ఆమెనే వచ్చి మాట్లాడితే మన కొట్లు మనకు వస్తామని చెప్తాం. నా మాట ఇంచటం లేదు. అవును, ఆ మేడం ఎప్పుడు వస్తుంది అని మేము ఎప్పుడు తెచ్చుకోవాలని మా కొట్లు మాకు ఇవ్వండి సార్, మా బతుకు మేము బతామని చెప్తున్నాం. అప్పటిదాకా ఇప్పటికే 15 రోజులు కొట్టు బంద్ చేసి మళ్ళీ 15 రోజుల నుంచి నాకు భూ ఒకటి పెడతాడు చెప్పు. ఈ ఫారెస్ట్ వాళ్ళు పెడతారా, లేక ఇలాకర్లు పెడతారా, లేకుంటే మా అబ్బగాల చుట్టూ ఎవరన్నింటే పెడతారా? పెట్టరు ఎవరు. ఎట్లా సార్ మరి చెప్పండి మీరే?
అది నేను సార్ని ఏమని అడిగేసిన అంటే ఇప్పుడే సార్ ఆ మేడం వచ్చినాక వస్తాము అప్పటిదాకా మేము మా బాధలు మేము పడతాంలే సార్ మీరు ఇంత గట్టిగినప్పుడు మేమేం చేయగలుగుతాం సార్ అని చెప్పిన. అది ప్రధానంగా అటవీ శాఖ అధికారులు కూడా సానుకూలంగా ఉన్నారని, అయితే ఉన్నత స్థాయి అధికారులకు ఈ యొక్క సమాచారాన్ని తెలిపి తద్వారా తగు నిర్ణయాలు సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని కూడా అటవీ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారని కూడా ఇక్కడ చెంచు మహిళలు చెప్తున్నారు. కానీ అంతవరకు మా జీవనం ఎలా కొనసాగించాలి, కనీసం తినడానికి తిండి ఉండాలి, ఆ యొక్క అంటే ఆ దుకాణాలు నడుస్తేనే అక్కడి నుంచి వచ్చిన డబ్బుతోనే మేము బతకాలి తప్ప మాకు ఏరే అవకాశాలు లేదు. అడవిలో ఉన్న అటవీ సంపదను అమ్ముకోవడం ద్వారా అక్కడ ఆ దుకాణాల్లో అమ్ముకోవడం ద్వారానే మేము మా జీవనాన్ని కొనసాగిస్తున్నామని, మా యొక్క దీన పరిస్థితిని గమనించి మాకు వెంటనే ఆ యొక్క దుకాణాలను మాకు ఇవ్వాలని, ఏదన్నా ఈ బకాయిలు తీరిన తర్వాత ఆ షాపులు కేటాయించమని ఇక్కడ చెంచు మహిళలు కావచ్చు దుకాణదారులు కావచ్చు కోరిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా నైట్ టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.